అందరికీ నమస్కారం. బద్వేల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు కానీ లేకంటే వాళ్ళ మద్దతుదారులను కానీ మరి కక్షపూరితంగా వాళ్ళని ఏదో ఒక విధంగా ఇబ్బందులు పెట్టి వాళ్ళు ఈ పార్టీకి దూరం చేయాలి అనేటువంటి ఒక ప్లాన్ ప్రకారం ఒక తెలుగుదేశం నాయకులు కానీ ప్రభుత్వ అధికారులను ఉపయోగించి ఈ మధ్య అనేక అక్రమాలకు అన్యాయాలకు ఈనాడు పాల్పడుతూ ఉన్నారు. మేమేం చెప్పినామంటే ఇంతకుముందు కూడా ఏదైతే మా ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న కాలనీలు అని చెప్పి ఇచ్చినటువంటి ఏదైతే కాలనీలు ఇచ్చారో ఆ కాలనీలో ఉండేటువంటి భూములను కూడా కొంతమంది ఎక్కడి నుంచో వచ్చేసి అవన్నీ లాక్కొని వాళ్ళు ఆక్రమించుకొని గుడిసెలేసినటువంటి విషయం గురించి మేము ఆర్డీఓ గారికి కానీ మిగతా ప్రభుత్వ తహసీల్దార్ గారికి కానీ అందరికీ చెప్పినాం. కానీ సంవత్సరం నుంచి ఆ వందలుగా ఉన్నటువంటి ఆక్రమణలకు గురైనటువంటి దాన్ని తొలగించరు. అదేవిధంగా బద్వేల్ చుట్టూలో బద్వేల్ చెరువులో దరిదాపు 300 మందికి పైగా ఆక్రమణలకు గురైనటువంటి అన్యాక్రాంతమైనటువంటి స్థలాలు ఉన్నాయి. దాని గురించి మేము చెప్పాం, దాన్ని తీయరు. కానీ ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ మధ్యనే ఒక 3 రోజుల కింద యువత పోరు అని చెప్పి ఇక్కడ జరిగింది. అందులో మా శ్రీకాంత్ రెడ్డి గారు అక్కడ యువ నాయకుడిగా ఈ కార్యక్రమాన్ని అక్కడ ముందుండి నడిపించాడు. దాంతో కక్షగా వీళ్ళ ఇల్లు పగలగొట్టాలి అనేటువంటి కంకణం కట్టుకొని ఏమీ ఎవరికి తెలియదు, నోటీసులు ఇవ్వలేదు, ఏం లేదు. సాయంత్రం 3 గంటల నుంచి ఒక డ్రామా నడిపి రాత్రి మేము 10-11 దగ్గర కూడా చేయొద్దండి, మీరు ఏదన్నా ఉంటే ఏదైనా ఆక్రమణకు గురైతే మీరు చెప్పండి, దాంట్లో ఎక్కడెక్కడ పోయిందో ఎన్ని ఇళ్ళు పోయినాయో మీరు డిమార్కేట్ చేయండి, దాంతోపాటు మీరు అన్నీ తొలగించమని చెప్పినాం. సరే సార్ అట్లే చేస్తామని చెప్పి రాత్రి పోయేసి తెల్లవారుజామున 4 గంటలకు వాళ్ళ ఇంట్లో 2 ఫ్రిడ్జ్లు ఉన్నాయి, తర్వాత ఎయిర్ కండిషనర్ ఏసీలు ఉన్నాయి, తర్వాత ఫర్నిచర్ ఉంది. ఇవన్నీ కూడా పగలగొట్టేసి లక్షల రూపాయల డ్యామేజ్ చేసి మరి వెళ్ళిపోయినటువంటి పోలీసులను సాయం పెట్టుకొని పగలగొట్టినటువంటి ఈ విధానం, ఈ దమనకాండ మరి జరిగింది బద్వేల్లో. ఇది బద్వేల్ టౌన్కు దగ్గరగానే ఉంటుంది. ఈ విషయం ఇది ఈ వివక్ష అనేదాన్ని మరి చాలా ఇది కరెక్ట్ కాదని చెప్పే జిల్లా కలెక్టర్ గారికి నేను, మా గౌరవ ఎమ్మెల్యే గారు, తర్వాత మిగతా నాయకులంతా కూడా మరి చెప్పడం జరిగింది. ఆయన మరి ఇది పరిశీలిస్తాం, న్యాయం చేస్తాం అంటున్నారు. ఇదే కాదు, ఈవెన్ ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఉంటారో ఆ భూముల్లో ఆక్రమణలు చేసుకోవడం, మళ్ళీ వాళ్ళతో లాలూచి పడ్డం, కొంతమందితో మళ్ళా దందాలు చేయడం, అక్కడి నుంచి డబ్బులు వసూలు చేయడం. మీరు కన్నా ప్రెస్ వారికి కూడా ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు బద్వేలు పట్టణంలో ఈ భూదందాలు ఏ విధంగా జరుగుతున్నాయో తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పుడు ఇది శాండ్ కాదు, లిక్కర్ కాదు, ఇదంతా కాకుండా ఈ భూమాఫియా ఏ విధంగా జరుగుతూ ఉందో దయవుంచి ఒక్కసారి మీరు వస్తే మేము కళ్ళకు కట్టినట్టుగా అక్కడ చూపిస్తాం. కేవలం ధనార్జన, డబ్బులు ఎట్లా సంపాదించాలి అనేటువంటిది ఒకటే లక్ష్యంగా. ఎందుకంటే బద్వేల్ నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీకి అది ఒక కంచుకోటగా ఉంది. ఇప్పుడు 7 సార్లు మేము గెలిచాము అక్కడ. మనం ప్రతిసారి కూడా మరి ఎస్సీ నియోజకవర్గం అయినప్పటికీ కూడా అన్ని వర్గాలు కూడా జగనన్నకు మద్దతు ఇచ్చేటువంటి నియోజకవర్గం. దాన్ని ఈ విధంగా భయభ్రాంతులు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు లేకుండా చేయడానికి ఈ విధంగా ప్రభుత్వ అధికారులను, పోలీస్ యంత్రాంగాన్ని
వాడుకొని ఒక విధ్వంసాన్ని సృష్టిస్తున్నారు. ఒక భయానక వాతావరణాన్ని రాష్ట్రంలో ఏ విధంగా క్రియేట్ చేస్తున్నారో చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉండే బద్వేల్ నియోజకవర్గంలో కూడా ఈ విధంగా ఈ విచ్చలవిడిగా ఈ అరాచకం జరుగుతుందని చెప్పి నేను ప్రెస్ సోదరులకు ఈరోజు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఇవాళ ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 3 to 4 ఆ టైంలో శ్రీకాంత్ రెడ్డి అనే మాకు వైసీపీ యువ నాయకుడైనటువంటి శ్రీకాంత్ రెడ్డి ఏదైతే కడప నుంచి బద్వేల్ మెయిన్ రోడ్లో ఉన్న ఆయన నివాసాన్ని రెవెన్యూ అధికారులు కానీ ఇరిగేషన్ అధికారులు కానీ వీళ్ళందరూ పోలీసు వాళ్ళ సహాయం తీసుకొని దాన్ని అంతా కూడా కూల్చివేయడం జరిగింది. అయితే ఈ విషయంలో మేము నిన్న గోవిందరెడ్డి సార్ కూడా అదే పనిగా ఆర్డీఓ గారితో వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. మేము అందరం కూడా రిక్వెస్ట్ చేశాం, ఒకవేళ నిజంగానే అది చెరువు ఆక్రమించి ఉంటే కొంచెం టైం ఇవ్వండి సార్, దాంట్లో ఉన్న సామాన్లు అవన్నీ కూడా తీసేసుకుంటారు అని అడిగితే సమయం కూడా ఇవ్వలేదు. మేము అడిగేది ఏంటంటే న్యాయం ఎవరికైనా ఒకటే, జెన్యూన్గా ఎవరెవరు ఎంక్రోచ్ చేశారో అంతా ఒక ఎంక్వైరీ చేసి అంతా సర్వే చేసి ఎంక్రోచ్మెంట్స్ మాత్రం తొలగిస్తే అందరినీ తొలగించేస్తే ఎటువంటి బాధ ఉండదు. కేవలము ఈ శ్రీకాంత్ రెడ్డి అనే ఈ అబ్బాయి వైసీపీలో యాక్టివ్గా ఉన్నాడు, ఆ అబ్బాయిని భయపడించాలా అని ఒక కారణం చేత ఒక అబ్బాయిని ఆయనను మాత్రం టార్గెట్ చేసి వాళ్ళ ఇంట్లో సామాన్లు ఉన్నాయి, వాళ్ళ ఏజ్డ్ మదర్ ఉన్నారు అక్కడ, ఆవిడని భయపడిస్తూ ఆ నైట్ టైంలో 3 to 4 ఆ టైంలో దాన్ని డిమాలిష్ చేయాల్సిన అవసరం ఏముంది, అంత అర్జెన్సీ ఏముంది? ఇదే మేము ఇందాక సార్ కూడా చెప్పినట్టు బద్వేల్ కాన్స్టిట్యున్సీ ఎప్పుడు పీస్ఫుల్గా ఉంటుంది, మీ అందరికి కూడా తెలుసు ఆ విషయం. 19 నుంచి 24కి వైసీపీ అధికారంలో ఉంది, అక్కడ కూడా గోవిందరెడ్డి సార్ కానీ ఇంతమంది అక్కడ ఎన్నోసార్లు ఇన్ఛార్జ్గా ఉన్నారు. కానీ ఏ రోజన్నా ఎవరిదైనా టీడీపీ వాళ్ళ ఆస్తి నష్టం చేసినట్టు ఎక్కడైనా మీరందరూ చూస్తూ ఉంటారు, ప్రెస్ వాళ్ళు, మీకు తెలిసి ఉంటుంది. ఏ రోజన్నా జరిగిందా? ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒక కౌన్సిలర్ ఒక చిన్న బంకు పెట్టుకుని వాళ్ళ జీవనోపాధి చేస్తుంటే కేవలం ఆ ఒక్క బంకును మాత్రమే తొలగించారు. అది రోడ్లోనూ లేదు, స్కూల్ కాంపౌండ్లోనూ లేదు, ఎవరికి అడ్డం లేదు, మిగతా ఎంక్రోచ్మెంట్స్ ఏమీ తీయలేదు, అది కేవలం దాన్ని మాత్రం డిస్టర్బ్ చేశారు. బీకోడూరు మండలంలో ఒక పంట పొలాలు ఒక 5-6 ఏళ్ళు సాకిన పొలాన్నంతా దున్నేశారు. ఈరోజు శ్రీకాంత్ రెడ్డి ఇల్లు డిమాలిష్ చేశారు. అలాగే ఇప్పుడు సార్ చెప్పినట్టు కేశంపల్లిలో కూడా ఇలాగే కేవలం వైసీపీ ఎవరు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళని మాత్రం ఇబ్బంది పెట్టాలా, వాళ్ళ పొలాలు కానీ వాళ్ళ ఆస్తులు కానీ వాటి మీద మాత్రమే కేసులు, వాటి మీద మాత్రమే ఎంక్వైరీలు, వాటి మీద మాత్రమే యాక్షన్లు. దీన్ని మేము ఈ రోజున ఎందుకంటే సంవత్సర కాలం మేము కూడా రిపీటెడ్గా అన్ని వెయిట్ చేస్తున్నాము, ఏమో మారుతారేమో, ఇలా తగ్గుతుందేమో ఇట్లాంటిది ధోరణి అని. ఈరోజు ఇవన్నీ కూడా రిపీటెడ్గా ఇలా జరగటం వలన మేము కూడా కలెక్టర్ గారి దగ్గరకు వచ్చి న్యాయం చేయమని అడుగుతున్నాం. మాకేం అన్యాయంగా చెరువులో ఉండే స్థలం ఇవ్వమని అడగటం లేదు, అందరికీ ఏ న్యాయం అయితే అదే మాకు కూడా. కేవలం వైసీపీ కార్యకర్తలనే టార్గెట్ చేయడంలో ఏంటి ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం? ఎందుకంటే గత ప్రభుత్వంలో అలాంటి ధోరణే ఉండింటే వాళ్ళందరూ ఇంతే శాంతియుతంగా ఉండగలిగే వాళ్ళ. ఈ విషయం కూడా అందరూ ఆలోచించాలా, ఎందుకంటే ఏది శాశ్వతం కాదు. ఇలాంటి ఒక సంస్కృతిని తీసుకురావడం అనేది మంచి పద్ధతి కాదు. కలెక్టర్ గారు కూడా స్పందించారు, ఖచ్చితంగా ఎంక్వైరీ చేయించి అలాంటి ల్యాప్సెస్ ఏం లేకుండా చూస్తామన్నారు. కలెక్టర్ గారు కూడా పాజిటివ్గా స్పందించారు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు ఎర్లీ మార్నింగ్ 3:30 to 4 o'clockకి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఇరిగేషన్ వాళ్ళు, అలాగే పోలీస్ ఫోర్స్ అందరూ వచ్చిన్నారు. నిన్న నైటే వచ్చినారు. వాళ్ళని రిక్వెస్ట్ చేసుకున్నాము, సార్ మేము ఎన్క్రోచ్మెంట్ చేసామో లేదో మాకైతే తెలీదు. 60-70 ఏళ్ళ క్రితం మా అబ్బగారి నుంచి అది మేము వాడుకుంటానే ఉన్నాము. కలం కింద, తర్వాత కొట్టం వేసుకున్నాము, తర్వాత రేకుల షెడ్ వేసుకున్నాము. అదే టీడీపీ గవర్నమెంట్లోనే మాకు ఉత్తరపల్లి పక్క సిమెంట్ రోడ్డు కూడా వేస్తున్నారు. టీడీపీ గవర్నమెంట్ ఉండగానే మేము రూమ్ కూడా నిర్మించుకున్నాం 2017-18 ప్రాంతంలో. ఈ సర్వేలు ఇవన్నీ మాకు విలేజెస్లో మాకు ఇవన్నీ తెలియదు సార్. మీకు దయచేసి అలాంటివి ఏమైనా ఎంక్రోచ్మెంట్ ఉందని మీ దృష్టికి వచ్చింటే ఒక సర్వే రిపోర్ట్ ఒకటి ఇవ్వండి, ఎంత ఎంక్రోచ్ చేసాము అది కూడా చెప్పండి. మేము కంప్లీట్గా సహకరిస్తాం. ఒక 2 రోజులు టైం ఇవ్వండి, మేము ఫర్నిచర్ అంతా తీసుకుంటాం, మేము సహకరిస్తామని చెప్పేసి మేము ఎంత రిక్వెస్ట్ చేసుకున్నా కూడా మరి ఎటువంటి వాళ్ళకు ప్రెజర్ ఉందో తెలియదు. కానీ నాకు తెలిసిన సమాచారం ప్రకారం వాళ్ళకు టీడీపీ వాళ్ళు గట్టిగా ప్రెజర్ పెట్టి ఖచ్చితంగా తీయాలి. నిన్న ఏదైతే యువత పౌరు కార్యక్రమానికి మేము బద్వేల్ నుంచి కొద్దిగా భారీగా జన సమీకరణ చేసి ఇక్కడికి రావడం అనేది వాళ్ళకి ఏదో కొద్దిగా కోపం తెప్పించినట్టు అనిపించింది. బయట వాళ్ళు చెప్పడం కూడా అదే జరిగింది.
సో దాన్ని దృష్టిలో పెట్టుకొని కేవలం ఆ ఒక్క ప్రోగ్రాం చేసినామని దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రకంగా కక్ష సాధింపు చేయడం అనేది తెలుగుదేశం ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి ఇది మంచి పద్ధతి కాదు. ప్రజలు మీకు అధికారం ఇచ్చినప్పుడు మీరు సుపరిపాలన చేయాలి, కానీ ఈ రకంగా రెడ్ బుక్ రాజ్యాంగం చేయడం అనేది తప్పు. అంబేద్కర్ రాజ్యాంగం అమలుపరిచి ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి, చట్టం అందరికీ సమదృష్టితో చూడాలని నేను మీ అందరికి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. చెరువులో ఇల్లు ఉండదనేది ఒక ఆరోపణ ఉంది సార్, నేను కాదని చెప్పలేదు. దానినే నేను అడిగింది. ఇప్పుడు మేము విలేజ్లో ఉండే వాళ్ళకి మామూలుగా మన పబ్లిక్కి ఏది సర్వే నెంబర్ ఎక్కడికి మన బౌండరీస్ తెలీదు. మీరు సర్వే చేసి రిపోర్ట్ ఇచ్చి ఒక మార్కింగ్ చేసి ఇవ్వండి సార్. కంప్లీట్గా మీకు నిజంగానే మాది కానీ చెరువులో ఉన్నదంటే మా ఫర్నిచర్ మేము తీసేసుకుంటాం, మీరు డెమాలిషన్ చేసుకుంటామని క్లియర్ కట్గా చెప్పినాం. 1 day 2 days టైం ఇవ్వండి, నోటీసులు ఇవ్వండి అని చెప్పేసి కూడా చెప్పినాం. నోటీసులు ఇవ్వకుండా అట్లీస్ట్ మాకు ఒక సర్వే రిపోర్ట్ ఇవ్వండి, పలానా చోటు నుంచి పలానా చోటుకి వెళ్తే ఒక మార్కింగ్ చేసి ఇవ్వండి, మేము కంప్లీట్గా సహకరిస్తాము. మా ఫర్నిచర్ తీసుకుంటాం. అలాంటిది ఏదైనా ఆక్రమణ జరిగిన ఉంటే ఇప్పటి నుంచి కాదు 60-70 ఏళ్ళ క్రితం మా అబ్బాయిల నుంచి చేస్తున్నామని చెప్పినాం. చెరువు అనేది అంటే పడమటి సైడు ఉంది మొత్తం. దానికి రోడ్డు ఇలాంటి పెద్ద బద్వేల్ నుంచి సిద్ధవటం రోడ్డు NH రోడ్డు పోద్ది. పక్కన తూర్పున ఈయన కట్టుకున్నటువంటి గెస్ట్ హౌస్. అంటే ఒక పెద్ద రోడ్డు కాబట్టి ఇది చెరువులో ఉండేది కాదు. ఆ చెరువుకు దానికి కేవలం బఫర్ ఏరియాలో ఉందనేటువంటి ఉద్దేశంతో దానివల్ల ఎవరికి ఇబ్బంది లేదు. రోడ్డు కూడా వేశారు, దాని పక్కన సిమెంట్ రోడ్డు వేయించారు కదా, టీడీపీ సిమెంట్ రోడ్డు కూడా ఉంది సార్. ఓకేలే. అంటే అంటే మీకు ఆ మ్యాప్ ప్రకారం నేను చెప్తూ ఉన్నాను. చెరువు అనేది ఒక తూర్పు సైడ్గా ఉంది. ఇప్పుడు ఈ రోడ్డు అంతా కూడా బద్వేల్ నుంచి మెయిన్ రోడ్డు వెళ్తుంది అన్నమాట. అంతా కూడా ఇది అందరూ మొత్తము మెయిన్ రోడ్డు NH రోడ్. దానికి తూర్పుగా ఆయన కట్టుకున్నటువంటి ఒక 2 సెంట్లలో ఒక గెస్ట్ హౌస్, 2 సెంట్లు ఉంటుంది మొత్తం. అది ఎట్లయినా కూడా అవమానపరచాలా, తన్ని పడగొట్టాలి అందరికీ. సిమెంట్ రోడ్డు వేశారు సార్. దానికి మళ్ళీ పక్కన దానికి ఉత్తరంగా కూడా మళ్ళీ మెయిన్ రోడ్డు వేశారు ఊర్లోకి. ఇది మెయిన్ రోడ్డు, మళ్ళీ అలా రోడ్డు ఒకటి ఉంది తూర్పుగా వెళ్ళేది, దానికి పక్కన ఇది ఉంది. కాబట్టి ఇది ఎవరికి కూడా ఎక్కడ అసలు కనీసం 10 చుక్కల నీళ్ళు కూడా చెరువులో ఉండే నీళ్ళు దీంట్లోకి రావు. మీకు ఎప్పుడైనా కావాలన్నా కూడా అదంతా కూడా మేము చూపిస్తాం. జరిగిన 70 సంవత్సరాల నుంచి మా అబ్బగారు అనుభవంలోనే ఉంది సార్. అది ఊరు పుట్టినప్పటి నుంచి 70 ఏళ్ళ నుంచి అది మా అనుభవంలోనే ఉంది. అది కాకుండా ఏంటంటే ఇప్పుడు సిమెంట్ రోడ్డు వేసిన తర్వాత మేము ఇల్లు కట్టుకున్నాం. సిమెంట్ రోడ్డుకు లోపల పక్క మేము కట్టుకున్నాం. ఆ సిమెంట్ రోడ్ వేసిన కూడా ఇదే తెలుగుదేశం ప్రభుత్వం. మేము ఇల్లు నిర్మించింది కూడా తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడే 2017-18 ప్రాంతంలోనే. అప్పుడే 2 రోడ్లు ఉన్నాయి. ఒకటి నార్త్ సౌత్ ఉంది, ఈస్ట్ వెస్ట్ ఉంది. ఒక కార్నర్కు ఆయన ఇల్లు అది కట్టుకున్నాం. మీకు ఐడియా వచ్చింది అనుకోండి.